నెల్లూరు జిల్లా కావలిలో షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మనీ స్కామ్ బయటపడింది. అనంతార్థ అసోసియేట్స్ పేరుతో సుమారు 78 కోట్ల రూపాయల భారీ మనీ స్కామ్ కీలక సూత్రధారిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. మనీ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ 17 మంది అనంతార్థ అసోసియేట్స్ సభ్యులను పోలీసులకు విచారణ కోసం పిలవడంతో పలు అనుమానాలు రేకెత్తున్నాయి. మనీ స్కామ్ పైన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేయాలి అంటూ అటు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో జరిగిన మనీ స్కామ్ కి సంబంధించి నెల్లూరు జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చరిత్ర కుమార్ అందిస్తారు. చరిత్ర కుమార్, చెప్పండి, మనీ స్కామ్ కి సంబంధించి కీలక వ్యక్తులకు విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు? ఇటు బాధితుల డిమాండ్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే నెల్లూరు జిల్లా కావలిపట్నం ముస్నూరు గిరిజన కాలనీ అయితే మాత్రం ఒక 78 కోట్ల రూపాయల మనీ స్కామ్ అయితే బయటపడింది. దీని అయితే ఫస్ట్ రాజ్ న్యూస్ క్రాక్ చేసింది. రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తోటి అయితే పూర్తిగా యంత్రాంగం అంతా కూడా కదిలినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ అనంతార్థ అసోసియేట్ పేరుతోటి ఏర్పాటైనటువంటి ఈ సంస్థ తొలుత ఈ సంస్థకు సంబంధించి ఎవరైతే కీలకమైన వ్యక్తి ఉన్నాడో మహబూబ్ సుబాన్ అనేటువంటి వ్యక్తి పూర్తి ఆయన ప్రస్థానం గుంటూరు నుంచి స్టార్ట్ అయింది. గుంటూరు అలాగే పూణే నుంచి మా తెలంగాణ మక్తల్ అలాగే కాకినాడ వివిధ ప్రాంతాల్లో ఇదే స్కాములు అయితే ఆయన బయటపడిన పరిస్థితి. అయితే ఈ రోజు కూడా కాకినాడలో ఒక విదేశీ మహిళ షేర్ల పేరుతో మోసం చేసేట్టు కూడా ఆయనపై అయితే కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఈ రోజు కూడా ఆయన పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి వ్యక్తి 10 సంవత్సరాల నుంచి ఆయన తప్పించుకొని తిరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు ఇంత పెద్ద వ్యాపారం నెల్లూరులో నెల్లూరు జిల్లా కావిల్లో అయితే ఆయన చేస్తున్నాడు. ఏదైతే షేర్ మార్కెట్ కి సంబంధించినటువంటి షేర్లు ఎలా పెట్టాలి అనేటువంటి ట్రైనింగ్ సెంటర్ తోటి ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం ఈ రోజు చిలికి గాని వల్ల వచ్చినటువంటి వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాడు. లక్షకి 6,000 నుంచి 15,000 దాకా రిటర్న్ ఇస్తానడంతో పెద్ద ఎత్తున దీంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. సుమారు 60 మంది కానిస్టేబుల్ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు విశ్వసనీయ సమాచారం అవుతుంది. అలాగే ఎస్ఐలు, సిఐలు, అలాగే వివిధ దగ్గరలో పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓలు, అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిఐలు కూడా దీంట్లో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇందులో పెట్టుబడులు పెట్టినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా వాళ్ళు పెట్టినటువంటి రూపాయికి 2 నుంచి 3 రెట్ల రూపాయల రిటర్న్స్ కూడా తీసుకొని వాళ్ళైతే మాత్రం ఇక్కడ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో సామాన్యులందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ఈ రోజు 78 కోట్ల మేర ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అయితే ఉంటుంది. రాజనీతి ఎఫెక్ట్ తోటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉంటే ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దీనిపై స్పందించాడు. ఇంత పెద్ద మనీ స్కామ్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తారో ఎస్పీ దృష్టికి, కానీ ఇక్కడ ఎస్పీ నుంచి కూడా పెద్ద స్పందన రాలేదంటూ కూడా మనకు సమాచారం. దీనిపై ఏదైతే జిల్లా మంత్రులు పొంగూరి నారాయణ, ఆనం రామనారాయణ దృష్టికి కూడా దీనిపై తీసుకెళ్లారు. పొంగూరి నారాయణ అంటే రామనారాయణ రెడ్డి ఏకంగా ఇంటెలిజెన్స్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా కూడా ఫోన్ చేసినట్టు పరిస్థితి ఉందంటూ తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి కదిలినటువంటి విచారణ ఏదైతే మహబూబ్ సుబాన్ అయితే అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. మహబూబ్ సుబాన్ కాదు, 17 మంది సభ్యులు సూసైడ్స్ లో ఉన్నారు. వారి పేర్ల మీద అనేక చేశారు. వాళ్ళు బినామీల అనేక రకాల అకౌంట్ లో కూడా పెద్ద కూడా సమాచారం అందుతుంది. 5 రోజుల నుంచి ఎందుకు వాళ్ళందరూ తీసుకోలేదు? ఇందులో 2 కానిస్టేబుల్ కీలకంగా వ్యవహరించారు. వాళ్ళ భార్యలు కూడా ఇందులో డైరెక్టర్ కూడా ఉన్నారంటూ కూడా ఈ సమాచారం స్పష్టంగా ఉన్నప్పటికీ, అంటే ఒక బైలా ఒక రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ కూడా దీనిపై ఎందుకైతే ముందుకు జరగలేదంటూ కూడా సామాన్యుల నుంచి అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు ఎవరైతే అయోధ్య ఏకంగా 1,30,00,000 పెట్టి సొంతంగా ఇల్లే నిర్మిస్తున్నాడు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు, ఏదైతే రాధాకృష్ణ ఈ రోజు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కూడా కట్టినట్టు కూడా మనకి విజువల్స్ లో చూపిస్తున్నాం మనం ఆయన కట్టినటువంటి ఇల్లు. అలాగే అయోధ్య కూడా ఒక లగ్జరియస్ లైఫ్ అనిపిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే 2 కానిస్టేబుల్ ఇందులో కీలకంగా వ్యవహరించారు. సుమారు 60 మంది కానిస్టేబుల్ ఇందులో బాధితులుగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. సుమారు 78 కోట్ల మేర నగదు ఏమైనట్లు కూడా ఈ రోజు దీనిపై అయితే విచారణ అయితే చేపట్టాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ మరొక కీలక వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపడితే సామాన్యుడు నగదు దొరికేటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి.
అయితే ఇక్కడ ఓన్లీ మహబూబ్ సుబాన్ మాత్రమే వీళ్ళు విచారణ చేస్తారు ఇప్పటి వరకు కూడా. ఇప్పటికైనా పోలీసులు దీనిపై సమగ్రంగా విచారణ జరుగుతున్నటువంటి ఘటనపై అయితే మాత్రం ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున రిటర్న్స్ రావు అని అంటే సామాన్యుడు ఏదైతే ఆశతో డబ్బులు కట్టారో ఈ కోట్ల రూపాయల నగదును రికవరీ చేసే సామాన్యులకి న్యాయం చేయాలని జరుగుతున్నప్పటికీ కానీ ఇక్కడ పోలీసులు అయితే మాత్రం నత్తనడుకు నడుస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కానీ ఇప్పుడు ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం రాధాకృష్ణ భార్య అలాగే అయోధ్య భార్యను అయితే మాత్రం విచారణకు పిలిచినట్టు కూడా మన సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ చరిత్ర కుమార్.